విజయనగరం జిల్లా మండలంలో వెలసిన ప్రముఖ దేవస్థానం శ్రీ 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 ఎల్లారమ్మ తల్లి ఆలయ నూతన కమిటీ సభ్యులుగా కొత్తవలస మండలానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మన్యం దేముడును ప్రభుత్వం నియామకం చేయడంపై మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితా కోమారి, కోళ్ల బాలాజీ, అప్పల రాంప్రసాద్ల ఆధ్వర్యంలో మన్యం దేముడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మన్యం దేముడికి హిందూ ధర్మ పరిరక్షణ సమితి నోముల రవి, బీజేపీ నాయకులు ఆదిలక్ష్మి, అమూల్య, ప్రసాద్, రామకోటి, చొక్కకుల అప్పారావు, చొక్కకుల జగదీశ్వరి, శరగండం త్రినాథ్, శరగడం త్రివేణి, రాము, అశోక్, శివకోమర్, గోపి, శ్రీను తదితరులు మన్యం దేముడు దంపతులకు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. అమ్మవారి దేవస్థానమునకు నియమింపబడి ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మమును యోగ్యముగాను నమ్మకముగాను శక్తి వంచన లేకుండా న్యాయ దృష్టితోనూ నా విధేయతను భయమాన రాగద్వేష రహితంగాను పై సంస్థ యొక్క శ్రేష్ఠ నిర్వహించగలదని 1987 ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ మరియు హిందూ దేవాదాయ సంస్థ చట్టం పొందుపరిచిన నియమములను అందుపై గల నిబంధనలను శిరసావహించి గలవాలని దైవ సాక్షిగా మనపూర్వకంగా ప్రమాణం చేయవచ్చున్నాను. కింద ఉన్న రహస్య ప్రమాణ స్వీకారం మనసులో చదువుకోండి. లేదా కార్యక్రమం మన ఆలయంలో ఇక్కడ చెప్తాను. ముందుకు రమ్మని